హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. రీసెంట్గా కోర్టు మూవీ రిలీజ్ అయింది కదా, చిన్న సినిమా. బట్ ఈ సినిమా డే వన్ కలెక్షన్స్ ఇంక్లూడింగ్ ప్రీమియర్స్ ఎంతో తెలుసా? మోర్ దాన్ 8 crores. ఒక చిన్న సినిమా, అది కూడా ఎంటర్టైనర్ కాదు, సీక్వెల్ అస్సలు కాదు. ఈ రేంజ్ లో డే వన్ పెట్టడం చాలా పెద్ద విషయం. అఫ్ కోర్స్ నాని అన్న ఇచ్చిన మాట మీద నమ్మకంతో థియేటర్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దాంతో పాటు ఈ సినిమా ఓపెనింగ్స్ కి బాగా హెల్ప్ అయిందంటే, కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. ట్రస్ట్ మీ, ఈ లైన్స్ ఏదో జస్ట్ ఈ వీడియో కోసం సాంగ్ విని రాయలేదు నేను. బట్ స్టిల్ ఈ లైన్స్ గుర్తుండిపోయాయంటే ఇన్స్టా, యూట్యూబ్ రీల్స్ లో ఈ సాంగ్ ఎన్నిసార్లు చూసి ఉంటానో ఆలోచించండి. లిటరల్లీ సినిమా రిలీజ్ కి వారం ముందు ప్రతి 5 రీల్స్ కి ఒకటి కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారని చెప్పి రీల్ వచ్చేసేది. శివమణిలో షేకిమం లాగా కోర్ట్ అనే సినిమా ఉందని చాలా మందికి తెలుసు, కానీ ఆ సినిమాని పదే పదే గుర్తు చేసి రిలీజ్ వరకు మన మైండ్ లో నుండి పోకుండా చేసింది ఒక్క సాంగ్. అలా ఈ సినిమా ఓపెనింగ్స్ కి ఈ ప్రేమలో సాంగ్ చాలా బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా అయినా ఆడియన్స్ థియేటర్ కి రావాలనే విషయంలో మీరు ఈవెంట్ కి ఎంత పెద్ద స్టార్ అయినా తీసుకురండి, వాళ్ళు హెల్ప్ అయ్యేది ఇలా ఒక సినిమా ఉందని చెప్పి ఆడియన్స్ కి తెలిసేంత వరకే. ఏవో 1-2 సందర్భాల్లో తప్ప ఎంత పెద్ద స్టార్ అయినా జస్ట్ వేరే మూవీ ఈవెంట్ కి వచ్చి మాట్లాడి జనాలని థియేటర్ కి రప్పించలేరు. అది ఆడియన్స్ కి వాలంటీర్ గా అనిపించాలి. అలా అనిపించాలి, చేయాలి అంటే అది ట్రైలర్ ఆర్ సాంగ్స్ వల్లే పాసిబుల్ అవుతుంది. మీరు అర్జున్ రెడ్డి తీసుకున్నా, పెళ్లి చూపులు తీసుకున్నా, మొన్న ఈ మధ్య రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ళు తీసుకున్నా, వీటికి మంచి ఓపెనింగ్స్ పడ్డాయి అంటే వాటి ట్రైలర్ ఆర్ సాంగ్స్ వైరల్ అవ్వడం వల్లే. సో ఈ రోజు సాంగ్స్ తో ఒక్క సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచి ఆడియన్స్ ని థియేటర్ వరకు రప్పించిన కొన్ని మూవీస్ గురించి మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1, గోదారి గట్టు ఫ్రమ్ సంక్రాంతికి వస్తున్నాం. బీమ్స్ కంపోజిషన్ లో రమణ గోగుల గారు అండ్ మధుప్రియ పాడిన పాట. మామూలుగానే వెంకటేష్ గారి సంక్రాంతి రిలీజెస్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఆటోమేటిక్ గా క్యూ కట్టేస్తారు, అది ఆనవాయితీ. కానీ ఈసారి జరిగిన స్పెషల్ విషయం ఏంట్రా అంటే, సినిమా కన్నా ముందే గోదారి గట్టు సాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరిలోనూ ఒక ఊపు తీసుకొచ్చుకుంది. ఎక్కడ విన్నా సారీ ఎక్కడ చూసినా ఇదే పాట. వినడం కాదు, ఏకంగా డాన్సులు కట్టేశారు. ఈ పాట ఎంతలా జనాల్లోకి వెళ్ళిపోయిందంటే, ట్రైలర్ కన్నా ఈ సాంగ్ విని గుర్తు పెట్టేసుకుని, ఒరేయ్ వెంకటేష్ ది గోదారి గట్టు పాట సినిమా వచ్చిందట, ఏ హాల్లో ఆడుతుందిరా అని అడిగిన పెద్దోళ్ళని ఎంతో మందిని చూశాను నేను. ఆ రేంజ్ లో హిట్ అయ్యి యూత్, 30s, 40s, ముసలి మొత్తక అని తేడా లేకుండా అందరినీ ఈ ఒక్క పాట సంక్రాంతికి వస్తున్న మూవీకి వచ్చేలా చేస్తుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జస్ట్ 2 weeks లోనే 275+ crores కలెక్ట్ చేసింది అంటే అందులో ఈ సాంగ్ రూల్ గట్టిగా ఉంది. మనం ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే సినిమాలు హిట్ అవుతున్నాయి అంటాం, కానీ ఇలాంటి సాంగ్స్ కూడా ఉంటే హిట్ కి మించి ఊహించని స్థాయిలో కలెక్షన్స్ కూడా వస్తాయి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, ప్రేమలో ఫ్రమ్ కోర్ట్ మూవీ. విజయ్ బుల్గానిన్ కంపోజిషన్ లో అనురాగ్ అండ్ సమీరా భరద్వాజ్ గారు పాడిన పాట అయితే ఆల్రెడీ ఇంట్రోలో చెప్పాను కదా. జస్ట్ ఒక్కసారి ఆలోచించండి, కోర్టు లాంటి ఒక సీరియస్ డ్రామాని ఎలా ప్రమోట్ చేస్తారు మేకర్స్. ఈ ఫిలిం ఒక సీరియస్ సబ్జెక్ట్ ని అడ్రస్ చేస్తుందని ప్రమోట్ చేస్తే డెఫినెట్ గా ప్రమోషన్స్ ఈ రేంజ్ లో సక్సెస్ అయ్యేవి కావు. ప్రమోషన్స్ సరదాగా లైవ్లీగా జరగాలి అంటే ఒక మంచి సాంగ్ విత్ గుడ్ హూక్ స్టెప్ ఉండాలి. అదే ప్రేమలో సాంగ్. ఈ ఒక్క సాంగ్ తో 80% ఆఫ్ ద మూవీ ప్రమోషన్స్ చేసేసారంటే అక్కడే చూసుకోండి మరి. పాపం ఆ పిల్లలిద్దరు ఎక్కడికి వెళ్ళినా ఇదే పాట, ఇదే స్టెప్ యాంకర్ తో వేశారు, కాలేజ్ లో వేశారు, ప్రీ రిలీజ్ లో వేశారు, సక్సెస్ మీట్ లో వేశారు. ఇంకొన్ని రోజులు వేసుంటే పుష్ప కోసం రష్మిక సామి స్టెప్ రికార్డ్ ని బద్దలు కొట్టేవాళ్ళేమో. ఇలా ఈ సినిమా ప్రమోషన్స్ కి, యూత్ లో ఈ సినిమా రిజిస్టర్ అవ్వడానికి ఈ పాట చాలా బాగా యూజ్ అయింది. దానికి మించి ఈ 2 క్యారెక్టర్స్ లవర్స్ అనేది ఆడియన్స్ మైండ్ లో ముందు నుండే చాలా గట్టిగా రిజిస్టర్ చేయడానికి ఈ సాంగ్ భలే హెల్ప్ అయింది. ఓపెనింగ్ డేనే 8+ crores, ఓవరాల్ గా 50+ crores కలెక్ట్ చేసింది కోర్ట్ మూవీ. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, బుజ్జిత్ అలీ ఫ్రమ్ తండేల్. జావేద్ అలీ పాడారు. సినిమా ఓపెనింగ్స్ కి కాదు, ఓవరాల్ కలెక్షన్స్ కి కూడా సాంగ్స్ ఎంత హెల్ప్ అవుతాయి అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఈ మూవీ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు నాగ చైతన్య అండ్ సాయి పల్లవి తండేల్ అనే ఒక బిగ్ ప్రాజెక్ట్ కి వర్క్ చేస్తున్నారు అనే ఒక న్యూస్ తప్ప ఆ బడ్జెట్ కి, ఆ స్కేల్ కి సరిపోయే రేంజ్ లో అయితే మూవీ మీద బజ్ లేదు ఇనీషియల్ గా. బట్ ఒక్క సాంగ్, ఒకే ఒక్క సాంగ్ ఆడియన్స్ అందరు ఈ మూవీ వైపు తిరిగి చూసేలా చేసింది. అదే బుజ్జి తల్లి పాట. ఫోన్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ స్టోరీస్ లో, బయటికి అయితే ఆటోలో, ఇలా ఎక్కడ చూసినా ఇదే పాట, బుజ్జి తల్లి బుజ్జి తల్లి, ఇదే వినపడేది. నార్మల్ గా టీజర్ ఆర్ ట్రైలర్ ఒక సినిమాని థియేటర్ కి వెళ్ళి చూడాలి
అనే ఇంట్రెస్ట్ ని జనాలకి కల్పిస్తాయి. కానీ తండేల్కి మాత్రం ఈ ఒక్క సాంగ్ చాలా మంది యూత్ కి, ప్రేమ జంటలకి ఈ సినిమాని డెఫినెట్ గా థియేటర్ లోనే చూడాలి అనే ఇంట్రెస్ట్ ని తీసుకొచ్చింది. ఇక థియేటర్ లో చెప్పేదే ఉంది, ఎలానో పెద్ద హిట్ అయింది కదా అని చెప్పి ఈ బుజ్జి తల్లి మ్యూజిక్ ని ఎడాపడా వాడేశారు. ఫస్ట్ హాఫ్ లో వేశారు, ప్రీ క్లైమాక్స్ కి వేశారు, క్లైమాక్స్ కి కూడా వేశారు. బహుశా చందు మొండెట్టి డిఎస్పీ తో మాట్లాడుకుని ఉంటారేమో ఇలాగా, బాబు డిఎస్పీ ఈ సాంగ్ మ్యూజిక్ ఎలా ఉండాలంటే ఆడియన్స్ థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా ఇదే మైండ్ లో తిరగాలి అని చెప్పి. అండ్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు కూడా. ఫస్ట్ డే ఎలానో హిట్ టాక్ వచ్చేసింది కదా అని చెప్పి రిలీజ్ అయిన 3 days కి సాడ్ వర్షన్ కూడా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇంకేముంది, వ్యాలంటైన్స్ వీక్ ఒకటి, ఇలా యూత్ అంతా కదిలారు. నాగ చైతన్యకి ఫస్ట్ 100 crore సినిమాని ఇచ్చేశారు. ఈ సినిమా సక్సెస్ లో మాత్రం సగం క్రెడిట్స్ ఈ సాంగ్ కి ఇచ్చేయచ్చు. నెక్స్ట్ వన్ వలితోనయ్యే ఫ్రమ్ డ్రాగన్ మూవీ, కంపోజ్డ్ బై లియాన్ జేమ్స్. కొన్ని సాంగ్స్ ఉంటాయి రిలీజ్ అయినంత వరకు ఆ మూవీ ఆడియన్స్ మైండ్ లో అలా ఉండేందుకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలాంటి ఒక సాంగే బలితొలగే. ఈ సాంగ్ జస్ట్ నచ్చడం మాత్రమే కాదు, రిపీట్స్ లో విన్నారు జనాలు. కరెక్ట్ గా సాంగ్ వచ్చిన 1 week కి హీరోయిన్ కాయిదు ఒక్క హూక్ స్టెప్ తో రీల్ చేయడం వల్ల ఈ సాంగ్ కి ఇంకా బాగా రీచ్ వచ్చింది. సోషల్ మీడియాలో చాలా మంది ఆ హూక్ స్టెప్ తో రీల్స్ చేసేసారు యాజ్ యూజువల్ గా. అలా ఈ సాంగ్ మూవీ ప్రమోషన్స్ కి భలే హెల్ప్ అయింది. అంతవరకు రిలీజ్ అయిన కాంటెంట్ తో ఇది ఒక మంచి ఎంటర్టైనర్ అనే ఫీల్స్ వచ్చినా కూడా సిడ్ శ్రీరామ్ పాడిన ఈ ఒక్క సాంగ్ మూవీలో ఉండే లవ్ యాంగిల్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. సినిమా రిలీజ్ కి ముందు ఎంతమంది విన్నారో థియేటర్ లో ఈ సాంగ్ విజువల్స్ చూసాక ఇప్పుడు ఈ సాంగ్ ని ఫేవరెట్ ప్లేలిస్ట్ లోకి యాడ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ మంది అయిపోయారు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, గోల్డెన్ స్పారో ఫ్రమ్ జాబిలమ్మ నీకు అంత కోపమా. జీవి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని సుబ్లాష్ని అండ్ మన యాక్టర్ ధనుష్ పాడారు. ఈ సినిమాకి నా ఎక్స్పీరియన్స్ అనే కాదు, మీలో చాలా మందికి ఇదే జరిగి ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా రే జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీకి వెళ్దామా అంటే అదేం సినిమారా అని అడిగితే అదేరా ప్రియాంక మోహన్ గోల్డెన్ స్పారో సాంగ్ ఉంది కదా ఆ సినిమా అని ఎంతమంది చెప్పుంటారు. నేనైతే ఇట్లానే చెప్పా. కానీ కొన్నిసార్లు ఒక సినిమా టైటిల్ కన్నా డైలాగ్ టీజర్ కన్నా ఒక్క సాంగ్ ఆడియన్స్ కి ఎక్కువ రిజిస్టర్ అవుతుంది అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ పాట. తమిళ్ వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే మన తెలుగు వాళ్ళు మాత్రం సినిమా చూస్తున్నంతసేపు మైండ్ లో ఏదో ఒక మూలన ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందనే థాట్ రన్ అయ్యే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ ఒక్క సాంగ్ విని బిగ్ స్క్రీన్ మీద ఈ సాంగ్ చూద్దాం అని థియేటర్స్ కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీలో ఎవరైనా కేటగిరీ అయితే కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. నెక్స్ట్ వన్, ఫియర్ సాంగ్ అండ్ చుట్టమలే ఫ్రమ్ దేవరా కంపోజ్డ్ బై అనిరుద్ధ్. జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి పెద్ద స్టార్ సినిమాకి సాంగ్స్ చూసి థియేటర్ కి వెళ్తారు ఆన్లైన్లో, కానీ ఈ సినిమా వరకు ఒక్కటి మాత్రం నిజం అండి. ఫస్ట్ డే థియేటర్కి వెళ్దామని ఫిక్స్ అయిన ఏ ఆడియన్స్కి కూడా మూవీలో ఏ టైంకి ఎలివేషన్స్ వస్తుంది, ఏ సీన్ హైలైట్ అవుతుందని ముందే తెలియదు. బట్ మేమందరం మైండ్లో బాగా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి ఈ పాటలో మనం లేచి అరవాలరా అని అనుకున్నవి మాత్రం ఈ 2 పాటలే, ఫియర్ సాంగ్ అండ్ చుట్టమల్లే. ఫియర్ సాంగ్ కి సీట్లో నుంచి లేచి అందరం ఆల్ హెల్ ద టైగర్ అని అరవడం ఒకటి, అండ్ చుట్టమల్లే సాంగ్ లో ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది అని అరవడం, ఈ 2 ఫిక్స్ అయిపోయాం. నిజంగా చెప్పాలంటే మేమందరం కోరస్ ఇచ్చాం. మేమే కాదు థియేటర్ మొత్తం అదే ఫిక్స్ అయిపోయి వచ్చినట్టున్నారు. ఆ రోజు భలే ఎంజాయ్ చేసాం. అండ్ దేవర తాండవం సాంగ్ అయితే అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పొచ్చు. చూసినంత వరకు మాకు కూడా తెలీదు అంత ఎంజాయ్ చేస్తాం అని చెప్పి. ఈ స్టార్ హీరో ఫిల్మ్స్ లో సాంగ్స్ చేసే మంచి పని ఏంటో తెలుసా మీకు? థియేటర్స్ కి వెళ్లే ముందు మనం ఫిక్స్ అయిపోవచ్చు ఈ సాంగ్ కి రచ్చ లేపాలి, ఈ సాంగ్ కి మనం కూడా డాన్స్ చేయొచ్చు అని చెప్పి. దేవరలో ఈ 2 సాంగ్స్ కి అయితే అలానే ఫిక్స్ అయ్యారు చాలా మంది. నెక్స్ట్ వన్, హే రంగులే ఫ్రమ్ అమరన్ కంపోజ్డ్ బై జీవి ప్రకాష్ కుమార్ అండ్ సంగ్ బై అనురాగ్. మనం ఆ మూవీ పోస్టర్స్ అండ్ ఆ టైటిల్ చూస్తే వార్ బేస్డ్ రియల్ లైఫ్ స్టోరీ అనిపిస్తుంది. బట్ హే రంగులే అనే ఈ ఒక్క సాంగ్ ఈ సినిమా వార్ గురించి కాదు, మేజర్ ముకుద్ అండ్ హిస్ వైఫ్ ఇందుకి మధ్య ఉండే ప్రేమ గురించి అని క్లియర్ గా ఆడియన్స్ కి కన్వే చేస్తుంది. అండ్ మన తెలుగు వరకు ఈ సినిమా చాలా మందికి దగ్గరయ్యేలా చేసింది ఈ పాటే. నెక్స్ట్ వన్, శ్రీమతి గారు సాంగ్ ఫ్రమ్ లక్కీ భాస్కర్ కంపోజ్డ్ బై జీవి ప్రకాష్ కుమార్. రిలీజ్ కి ముందు లక్కీ భాస్కర్ మూవీ నుంచి మంచి హిట్ అయిన సాంగ్ ఇదే. వెంకీ అట్లూరి లాస్ట్ ఫిల్మ్ సార్ లో శ్వేతా మోహన్ గారితో పాడించిన మాస్టర్ సాంగ్ మంచి హిట్ అయింది. సో శ్రీమతి పాట కూడా పాడించారు. రిలీజ్ తర్వాత మూవీలో ఉన్న కాంటెంట్ వల్ల సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. కానీ రిలీజ్ కి ముందు మాత్రం లక్కీ భాస్కర్ అనే మూవీ ఆడియన్స్ లోకి వెళ్ళడానికి మాత్రం ఈ శ్రీమతి గారు సాంగ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, మనసులాయో సాంగ్ ఫ్రమ్ వెట్టయన్.
ఎంత పెద్ద మాస్ హీరో సినిమాకైనా క్రేజ్ రావాలంటే ఆ పంచ్ చాలా అవసరం. బట్ రజనీకాంత్ గారి వేటైన్ మూవీ కొంచెం ఇన్వెస్టిగేటివ్ మోడ్ లో ఉంటుంది కాబట్టి ఆ స్కోప్ లేకుండా పోయింది. అలాంటి టైంలో సినిమా మీద ఆడియన్స్ అటెన్షన్ డ్రా అయ్యేలా చేసిన సాంగ్ అనిరుద్ధ్ కంపోజ్ చేసిన మనసులాయో. అంతవరకు చాలా కామ్ గా ఉన్నా కూడా ఈ ఒక్క సాంగ్ రజనీ గారి మూవీ రిలీజ్ అంటే ఉండే ఆ ఎనర్జీని మళ్ళీ తీసుకొచ్చింది. డెఫినెట్ గా చాలా మంది ఓపెనింగ్ డే థియేటర్ కి వెళ్ళిన రోజు ఈ సాంగ్ ని మైండ్ లో పెట్టుకుని వెళ్ళుంటారు. నెక్స్ట్ వన్ ఆ రోజులు మళ్ళీ రావు ఫ్రమ్ కమిటీ కుర్రాళ్ళు, కంపోజ్డ్ బై అనుదీప్ దేవ్, సంగ్ బై కార్తిక్. అంతవరకు నిహారిక గారు కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారని మాత్రమే తెలుసు కానీ ఫస్ట్ టైం ఈ సినిమా మీద ఒక లుక్ వేసేలా చేసింది మాత్రం ఈ పాటే. ఎంతలా ఎక్కేసిందంటే సినిమా కన్నా ముందే ఈ సాంగ్ తోనే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాం మనందరం. ఈ సినిమా మళ్ళీ మనల్ని చిన్ననాటి రోజులకి తీసుకెళ్తుంది అనే విషయం ఈ ఒక్క సాంగ్ తోనే కన్వే అయిపోయింది. ఈ సాంగ్ తర్వాత చాలా సాంగ్స్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు కానీ ఈ సాంగ్ విన్న రోజే చాలా మంది ఫిక్స్ అయిపోయారు ఈ సినిమాని ఎలా అయినా థియేటర్ లోనే చూడాలని చెప్పి. నేనైతే ఈ పాట ఫస్ట్ టైం విన్నప్పుడే ఫిక్స్ అయిపోయా ఖచ్చితంగా ఈ సినిమా కోసం థియేటర్కి వెళ్ళాలని చెప్పి. అంతలా కనెక్ట్ అయిపోయాను ఈ పాటకి. నెక్స్ట్ వన్ గుమ్మా ఫ్రమ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, కంపోజ్డ్ అండ్ సాంగ్ బై శేఖర్ చంద్ర. చెప్పాను కదా చిన్న సినిమాలకి సాంగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సాంగ్సే మూవీకి కావాల్సిన ప్రమోషన్ మొత్తం చేస్తాయని చెప్పి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కి గుమ్మా సాంగ్ కూడా అలాంటిదే. చాలా మంచి సక్సెస్ అయింది ఈ సాంగ్. ఇక మంచి సక్సెస్ అయ్యాక మూవీ టీం మాత్రం ఊరుకుంటుందా? వెళ్ళిన ప్రతి ఈవెంట్ లో ఈ సాంగ్ కంపల్సరీగా పెట్టాల్సిందే అనే రేంజ్ లో ఆ హూక్ స్టెప్ యూజ్ చేసి గట్టిగా ప్రమోషన్స్ చేసుకున్నారు. సినిమాకి అవసరమైన బస్ క్రియేట్ చేయడానికి జనాల్లోకి వెళ్ళడానికి బాగా హెల్ప్ అయిపోయింది. నెక్స్ట్ వన్ టికెట్ కొనకుండా అండ్ రాధిక ఫ్రమ్ టిల్లు స్క్వేర్, కంపోజ్డ్ అండ్ సంగ్ బై రామ్ మిర్యాల. టిల్లు తర్వాత వచ్చే టిల్లు స్క్వేర్ కూడా అదే రేంజ్ లో ఉంటుందా అనే క్వశ్చన్ ఏమోలో ఉన్నా ముందుగా రిలీజ్ చేసిన ఈ సాంగ్ తో ఆడియన్స్ కి మాత్రం మూవీ టీం అంతకు మించి ఉంటుంది అనే ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఈ సాంగ్స్ చూసే అందరూ థియేటర్స్ కి ఎగబడ్డారు అనే రేంజ్ లో చెప్పలే గానీ ఈ పాటలు అయితే మనకు ఒక నమ్మకాన్ని ఇచ్చాయి. ఎస్ ఈ సినిమాకి కూడా టిల్లుకున్న వైబే ఉంటుందని చెప్పేసి. అండ్ సినిమా కూడా నమ్మకాన్ని నిలబెట్టింది. 100 కోట్ల మార్క్ దాటింది ఈ బొమ్మ. నెక్స్ట్ వన్ మేడం సార్ మేడం అంతే ఫ్రమ్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, కంపోజ్డ్ బై కళ్యాణ్ నాయక్. ఈ సినిమాకి కూడా రిలీజ్ కి ముందు చాలా ప్రమోషన్స్ అండ్ ఇంటర్వ్యూస్ ఇచ్చుంటారు. బట్ వాటికి మించి ఈ సినిమా మీద బజ్ వచ్చిందంటే దానికి రీజన్ సిడ్ శ్రీరామ్ పాడిన మేడం సార్ సాంగ్. ఈ సినిమాకి సుక్కు సార్ లాంటి డైరెక్టర్ బ్యాకింగ్ ఉండడం, అల్లు అర్జున్ గారు ఈవెంట్ కి రావడంతో ఈ సినిమా ఉందని తెలిసిందేమో గానీ ఈ సినిమాకి వెళ్ళిన మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఈ ఒక్క సాంగ్ వల్లే ఆర్ ఈ సాంగ్ కోసం వెళ్ళుంటారు, అది మాత్రం పక్క. నెక్స్ట్ వన్ సూఫియానా సాంగ్ ఫ్రమ్ ఐ మూవీ, కంపోజ్డ్ అండ్ సంగ్ బై రామ్ మిర్యాల. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మెలోడీస్ అంటే సూఫియానా సాంగ్ అని చెప్పొచ్చు. ఈ ఐ మూవీ కూడా ఆడియన్స్ కి దగ్గర అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. సూఫియానాతో రంగనాయకి సాంగ్ కూడా మంచి హిట్ అయింది. బట్ సూఫియానా సాంగ్ తో పాటు ఆ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. మన కోనసీమ అందాల్ని చాలా బాగా చూపించారు. సూపర్ అంతే. సో అదండి మ్యాటర్. ఇలా మీరు కూడా జస్ట్ ఆ సినిమా సాంగ్స్ నచ్చి థియేటర్ కి వెళ్ళిపోయిన మూవీస్ ఏమైనా ఉంటే కొంచెం ఓల్డ్ అయినా పర్లేదు కమెంట్ లో మాతో షేర్ చేసుకోండి. మీకు అందరికి మేము రిప్లై ఇస్తాం. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.